ఈ రోజు నుంచి నా జూనియర్. జూనియర్ మాత్రమే కాదు, మా అల్లుడు. ఇల్లరికం అల్లుడుగా కూడా చేసుకోండి, నాకు నో అబ్జెక్షన్. పడొద్దు, వెనక ముందు చూడకుండా లవ్ లో పడొద్దు. పట్టాభి, రేయ్ బాంబులు పెట్టుకుని ఏం చేస్తున్నారా? వేయండిరా. శాస్త్రి గారు అమ్మాయితో వస్తా జడ్జి గారు. ఇప్పుడు జరిగిన దానికంతా ఆమె సరైన సాక్షి. నిజమేంటో ఆవిడ ద్వారా మీకు నిరూపిస్తా. క్షమించండి. అన్నా అన్నా, ఆ పువ్వు జానకిని బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి శాస్త్రి గారి ఇంటికి వెళ్ళాడు. నేను ఏడిసన్ని లవ్ చేసుకున్నాను. అతని పేరు కూడా నా ఒంటి మీద పచ్చ పొడిపించుకున్నాను. అయినా నా మెళ్ళ తాళి కట్టాలని చూస్తున్నావంటే నీకు సిగ్గు సరివేలేదు. అయ్యి అవన్నీ నాకున్నాయని ఎవరన్నారు? లవ్ పచ్చ పొడిపించుకునే లెవెల్కి డెవలప్ అయిందా? పువ్వు అనడానికి బదులు నా పేరు ఎరుసుని మార్చుకుని ఇల్లరికి పల్లుడిగా ఉంటాను. ఏమవుతాయా? సరేనా? నాకెప్పుడు సైనస్. ఇక్కడేం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఆయన నేనే అశోక్. అదేమైందంటే నువ్వు అమ్మాయిని తీసుకురా. కొత్త కథలు చెప్పమాకు రే. నువ్వు మా చెట్ట కంత్రి నాయాలి అని నాకు ముందే తెలుసు కదా రే. రే నేను నీకు మస్కా కొడదామని చూసినా, నువ్వు నాకు మస్కా కొడదామని చూసినా, మన ఇద్దరికి మస్కా కొట్టి ఆడు తాళి కట్టినట్టు చూసినా. జరిగిందేదో జరిగిపోయింది గురు, నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి. ఇవన్నీ నువ్వు చెప్తాను నాకు తెలిసేదే. ఏదెట్టాగైనా ఆడు మూడో మనిషే. నేను అట్ట అంటున్నా. ఎంతకాలంగా మనం కలిసి ఉంటున్నావా? నిన్ను సులభంగా వదులుతానా? నిన్ను ఏ రేంజ్ లో కాపాడుతానో చూడు. నమస్కారం, నేను మినిస్టర్ కుప్పుస్వామినే. అయ్యోరికి బాగా అయినోళ్ళే.
చాలా ఇబ్బందుల్లో ఈ పెళ్లి జరిగినట్టున్నదే. ఎనీవే నా శుభాకాంక్షలు. మెనీ థ్యాంక్స్. ఇతను హంతకుడు. ఇతన్ని పోలీసులకు అప్పగించాలి. మీకు తెలిసినతనా? అయ్యా ఎంత ముందు ఇది ఫేస్ నేను చూడండి కదా. మీరు లక్షణంగా తీసుకెళ్ళండి, ఉరి తీయించండి. ఏకమైతే నా బాగుపడరా? ఊరి తీసాక ఎలాగయ్యా బాగుపడేది? చచ్చిపోతాను కదా. రావు రారా. విన్నానండి, బాగుంది, గొప్పగా ఉంది. మీరింత చేసినా ఏం ప్రయోజనం? ఇదిగో ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలుగా వచ్చి నిల్చున్నారు. వీళ్ళని మీరేం చేయగలరు? చెప్పండి, ఏం చేయగలరు మీరు? మీ అమ్మాయిని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఇంకో 5 ఏళ్లలో 20వ శతాబ్దం ముగిసి 21వ శతాబ్దం రాబోతోంది. ఇంకా జాతి, మతం, ఆచారం, సంప్రదాయం మాట్లాడతారే. మాలాంటి పామర జనం కంటే ఎంతో బాగా చదివి కూపస్థ మండుకాల్లో ఉన్న మీలాంటి వారి వల్లే సార్ ఈ సమాజానికి చేటు. సర్లేండి, 1వ క్లాస్ బడిలో చిన్నపిల్లల్ని చేర్చబోతే అప్లికేషన్ ఫామ్ లో నీదే జాతి, ఏ మతం అడుగుతున్నారే. ముందు అది మారిస్తేనే ఈ దేశం బాగుపడేది. ఒకటి తెలుసుకోండి, పేద ధనికులనే వ్యత్యాసం పోవాలి. జాతి మతాల వ్యత్యాసం నశించాలంటే అందుకు ఒకే ఒక్క మార్గం, ప్రేమ వివాహాలే, కులాంతర వివాహాలే. ఈయన నిరపరాధి అని నిరూపించడానికి తగిన ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి సార్. ఆ హత్య చేసింది అతను. పార్వతి, ఏమండి, నాకు చక్కగా అందంగా పార్వతిని మా ఇంట్లో వాళ్ళు పేరు పెట్టారు. అలా ఒక్కసారి పిలవండి అని పెళ్ళైనప్పటి నుంచి నేను అడుగుతూనే ఉన్నాను. అలా పిలవచ్చు కదా? నీ చచ్చే ముందు తప్పక పిలుస్తాను. ఇకపై కోర్టులో గాని ఇంట్లో గాని నీ తలెత్తుకుని తిరగడం కుదరదు. తలెత్తుకుని గంభీరంగా శాస్త్రి గారిలా పోవడం కుదరదు పార్వతి. నా బిడ్డ వేరే జాతి వాడిని పెళ్లి చేసుకుంటే 2 హత్యలు, 1 ఆత్మహత్యను నేను నా జూనియర్తో అన్నాను. హత్య చేసే ధైర్యం నాకు లేదు పార్వతి. ఎందుకంటే వాళ్ళిద్దరూ జీవించడానికి అర్హులు, నేను జీవించడానికి అనర్హుణ్ణి. ఈ అవమానాన్ని భరించలేను పార్వతి. నన్ను క్షమించు పార్వతి. మీరు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం ఇదా? లోకల్లో తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు? నన్ను వదిలేసిపోవద్దండి. మీరు వెళ్ళిపోతే నేను బతకగలను చెప్పండి. వెళ్ళొద్దండి, నన్ను వదిలి వెళ్ళొద్దండి, నన్ను వదిలి వెళ్ళొద్దండి. నన్ను